డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఉదాహరణ, పేర్లు తీసుకోకుండా నేనే ఉన్నా, నాకే వ్యక్తిగతంగా ఒక 4-5 సంవత్సరాల కింద ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేయాలని వచ్చేసి విపరీతంగా టార్గెట్ చేసిండు, నన్ను బ్లేమ్ చేసిండు, నన్ను హంగామా చేసిండు. నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏది వాడకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోకుండా, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి పోకుండా, ఏ బీజేపీ వాళ్ళ దగ్గరికి పోకుండా, నన్ను నమ్ముకున్న అమ్మవారి దగ్గరికి పోయి నేను చేయాల్సిన పూజ చేసిన. నేను గుమ్మడికాయ కొట్టినా ఆయన ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయిండు. అంటే దేశాన్నే వదిలిపోయిండు. ఇంకో గుమ్మడికాయకి ఎక్కడికి పోతాడో అమ్మవారికి తెలియాలి. అంటే ఓన్లీ ఒకే ఒక గుమ్మడికాయతోటి నేను చేసిన పూజ కంప్లీట్ చేసి నా శత్రువు వీడు అనుకొని నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే ఆ వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. ఇప్పటికి 5 సంవత్సరాలు ఆస్ట్రేలియా నుండి రాలేక పీకోలేక లాక్కోలేక వస్తున్నాడు. అంటే అంత పవర్ఫుల్గా మీరు అది చేశారు. ఎందుకు చేయను? నేను అందరితో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ పెద్ద విషయం కాదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మై దేకులుంగా అన్నాడు, కోయి నై దేక్ సక్తే, ఎవ్వరు చూసుకోవాల్సిన పని లేదు. నిజంగా నా జ్యోతిష్యం కరెక్ట్ అయితే, నేను చేసే పూజల పవర్ కరెక్ట్ అయితే నేనే చూసుకుంటాను. దీనికి వాడినో వీడినో ఉసిగొల్పి అట్లాంటి పిచ్చి పనులు చేసేది ఏం లేదు. ఆయన మీద ఇవాళ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది. హైదరాబాద్కి వస్తే ఇండియాలో దిగగానే అరెస్ట్ చేస్తారు. ప్లస్ ఆయన ఇవాళ ఆస్ట్రేలియాలో భార్య సంపాదన మీద బతుకుతున్నాడు. అంటే ఇంకా జీవితం ఏముంది ఇంకా నీకు? బట్ అదే టైంలో అందరి మీద ఇంకా స్టిల్ అలానే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు సైలెంట్ అవ్వలేదు. ఆయనకు అదే అంటున్నా, అంటే ధైర్యం ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆయనకున్న ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఆయనకు మానసికమైన వ్యాధి ఉంది. తనకు మానసికమైన వ్యాధి ఉంది. ఐడెంటిటీ క్రైసిస్ అనే మానసికమైన వ్యాధి ఉంది. వాళ్ళ బాస్ ఉంటాడు రూపేందర్ అని, ఆయన ఎవరి దగ్గర అయితే పని చేస్తుండో ఆయన రూపేందర్. ఇప్పుడు నేను మన ఆస్ట్రేలియాలో పోయినప్పుడు నేను 1 వీక్ ఉన్న ఆస్ట్రేలియాలో. ఎలక్షన్కి బిఫోర్ 10 days పోయినా. ఆయన పనిచేసే కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర పోతే నేను వాళ్ళ బాస్తో మాట్లాడినా, ఏంది నీకు ఈ బాధ, నాకు అర్థం కాదు, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అంటే, లేదండి వాళ్ళ ఆవిడ నా దగ్గర పనిచేస్తుంది, ఇద్దరిని తీసేద్దాం అనుకున్నా, బట్ వాడిని తీసేసిన వాడు వెళ్ళిపోయిండు, ఇప్పుడు వాళ్ళ ఆవిడ నా దగ్గర పనిచేస్తుంది, ఆమె సొమ్ము మీద వీడు బతుకుతున్నాడు, ఇంకా వాడు పిచ్చోడు అని మనం ఏమంటాము అని అన్నాడు. కానీ ఇప్పటికే ఆస్ట్రేలియాలో బీజేపీ గ్రూప్లలో వాడి గురించి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆయనకున్న వీసా మీద కంప్లైంట్ చేయడానికి ఆస్ట్రేలియా విదేశాంగానికి వాళ్ళందరికీ గొడవ నడుస్తుంది. అంటే లోకల్లో కూడా మన బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతారు. వీళ్ళు చేసే పనుల వల్ల పిచ్చెత్తుంది వాళ్ళకు కూడా. మనలా ఉండదు ఇతర దేశాల్లో. ఎంబడే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మన ఆస్ట్రేలియా పోయినప్పుడు నేను మొత్తం తిరిగినాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని ఉంటారు, ప్లస్ రాజు గారు అని బిల్డర్ ఉన్నాడు అక్కడ, వంశీ రెడ్డి అని ఉన్నాడు, ఇంకో అతను వంశీ గారు ఉన్నారు, తర్వాత అనిల్ గారు అని అక్కడ దోసా హట్ ఉంది ఆస్ట్రేలియాలో, 25 బ్రాంచులు ఫేమస్. వీళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకున్నప్పుడు నేను ఈయన పనిచేసే ఆఫీస్ దగ్గరికి పోయి ఒక 10 నిమిషాలు ఆగి ఆ ఆఫీస్ చూసి, బట్ నేను అడిగినప్పుడు లేడండి ఆయన తీసేశారు అని చెప్పారు. అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే వాళ్ళ టైం, ఇప్పుడు కొంతమంది ఆ జీవచవంలాగా బ్రతకడానికి అలవాటు పడతారు. అందరూ అట్లా పడలేరు కదా. ఇప్పుడు మన దేశంలో బతికినట్టు చాలా దేశాలలో చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. మనం చూడడానికి మనకు అంటే శత్రువు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న రేపొద్దున ఇంకా ఫోర్స్ఫుల్గా మీ పైన రావడానికి 2 గుమ్మడికాయలు కొడతాం. 2 గుమ్మడికాయలు కొడతాం. ఏం జరుగుతుంది అప్పుడు? అదే అప్పుడు ఇప్పుడు ఈసారి అంటే ఆస్ట్రేలియాలో పడ్డాడు, ఇక నెక్స్ట్ టైం పడేది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక అంటే మంత్రంలోనే ఉంటుంది, భగాలముకి వాక్ దిగ్బంధనం అంటాం. అంటే మన గురించి మాట్లాడడం బంద్ అవుతుంది. రెండోది పలాయనం, అంటే ఉన్న చోటు నుండి పారిపోవడం. ఎందుకంత కోపం ఇద్దరికి? కోపం కాదు నేను అనేది, నేను వాడి గురించి మాట్లాడతాను. నథింగ్ నా ముందర పేరు కూడా ప్రస్తావించకుండా అవసరం లేదు. అంటే పాపం ఏదో ఎగ్జిస్టింగ్ క్రైసిస్లో ఉన్నాడు, ఆయన గురించి నేను మాట్లాడమేమో. కానీ నేను అనేది అందరి గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ శత్రువులు అనేవాళ్ళు, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అంటే ఏందండి మీరు కామాఖ్య పూజలు చేస్తారు, మీకే సీన్ లేదు, మీరేం చేస్తారు అంటారని అనకముందు చెప్తున్నా. అంటే నేను చేసిన పూజ వల్ల నా శత్రువులు ఎలాగైతే పారిపోయినరో, అలాగే రేపు రాజకీయ నాయకులు చేసేటువంటి పూజల వల్ల వాళ్ళ యొక్క శత్రువులు బాధింపబడతారు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. రెండవది, శత్రువులు అనేటువంటి వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు. కలియుగంలో నేను ఒక విషయం చెప్తా. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సత్యయుగము అనేటువంటి యుగంలో జ్ఞానాన్ని దొంగిలించి 4 వేదాలను తీసుకుపోయి సముద్రంలో పెడితే వాటిని బయటికి తీసుకురావడానికి ఏర్పడ్డదే వరాహ అవతారం. రెండవది త్రేతాయుగము. అంటే ఒక అమ్మాయి కోసము, అంటే ఒక సీత అనే అమ్మవారి కోసం ఫైటింగ్ జరిగింది త్రేతాయుగము. 3 ద్వాపర యుగము. సరే ఈ యుగాలు వెనక ముందు నేను చెప్తున్నా. ద్వాపర యుగము ఒక 5 ఊర్ల కోసం కొట్టుకున్నారు. అంటే ఫస్ట్ జరిగిన యుగంలో జరిగిన యుద్ధము జ్ఞానం కోసం అయితే, రెండవసారి జరిగినటువంటి యుగంలో జరిగిన యుద్ధం అమ్మాయి కోసం అయితే, మూడవసారి జరిగినటువంటి యుద్ధము జాగ కోసం, అంటే డబ్బు కోసం. కలియుగం
మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలో దేనికోసం యుద్ధం జరుగుతుంది? మనిషి. రెండింటిని విడదీయాలి. మనీ అండ్ షీ. ప్రపంచాన్ని శాసించేవి మనీ అండ్ షీ. డబ్బు. మనీ అండ్ షీ. ఓకే, మనిషి. మనిషి. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ప్రపంచాన్ని శాసిస్తవి ఈ రెండు. ఎవ్వడు ఒప్పుకోకున్నా ఇది నిజం, ఇది ఓపెన్ సీక్రెట్. కానీ మనం మాట్లాడుకోం. మనిషి, మనీ, డబ్బు. వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి కలియుగంలో 2 గుర్రాలు, ఒకటి డబ్బు, 2 అమ్మాయి. ఈ రెండింటికి జరగనటువంటి పని లేదు. ఈ రెండింటికే ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తం. ఈ రెండింటికే ఇంపార్టెన్స్ అంతే. ఇంకా రెండవది అసూయ అనేటువంటిది, అది ముఖ్యమైనది. మీరు శత్రువులను సంపాదించాలి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, శత్రువులు అంటే నేను ఎవరినో తిడితే వాడు నాకు శత్రువు కావాలి కాదు. మీరు మంచి బెంచ్ కారు కొనండి, శత్రువు మీ ఇంటి పక్కోడు. మీ ఇద్దరు భార్యాభర్తలు కారులో సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ షో వెళ్ళండి, ఇంటి పక్కోడు శత్రువు. అంటే అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరిద్దరు భార్యాభర్తలు సినిమాకి వెళ్తే వాడెందుకు ఏడ్చి సావాలి? అంటే కలియుగ ధర్మం అది. సో వెంకటేశ్వర స్వామి వారికే తప్పడం లేదు. వెంకటేశ్వర స్వామి వారికి రోజుకు 10 సార్లు దిష్టి తీస్తారు తిరుపతిలో. ఇంకా ఆయనకంటే గొప్పవడమా మనం? అంటే నరఘోష అనేది ఎంత ఘోరంగా ఉందంటే, మనం మంచి కారు కొనుక్కొని తిరిగినా కష్టమే, మనం అభివృద్ధిలోకి వచ్చినా కష్టమే. సమాజం ఎంత విచిత్రమైందంటే, మనకు తెలిసినోడు గొప్పోడు మనకు తెలవాలని కోరుకుంటాడు, కానీ మనకు తెలిసినోడు గొప్పోడు అయితే తట్టుకోలేరు. అది పాయింట్. రైట్. ఇప్పుడు ప్రతివాడు ఏడ్చి చావడమే. ఇంకోటి, మనకు జరిగేటువంటి సంఘటనలు కూడా జాతకపరంగా విశ్లేషిస్తే, శని వచ్చినప్పుడు మనకు జరిగే సంఘటనలన్నీ మనకు నిజానిజాలు తెలియజేయడానికి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ, ఏలినాటి శని అంటే అందరు భయపడతారు, కానీ ఏలినాటి శని డేంజరే. కానీ ఏలినాటి శనిలో మీరు ఒక కాలేజీలో జాయిన్ అయినట్టు మీకు జ్ఞానోదయం అవుతుంది. అంటే ఆ ఏలినాటి శనిలో మీకు సర్వం బోధపడుతుంది. మనోడెవడు, దొంగెవడు, దొరెవడు, మన బంధువులలో మంచోడెవడు, చెడ్డోడెవడు. సో అన్ని విషయాలు బోధపడతాయి ఆ ఏలినాటి శని పీరియడ్లో. తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది. అంటే మనకు ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తాం. ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ప్రత్యేకించి ఒక దిల్సుఖ్ నగర్ ఏరియాలో, ఒక ఆర్కేపురం ఏరియాలో నాకు బంధువులు ఉన్నారు. నేను వాళ్ళ ఇంటికి పోతా, మాట్లాడుతా, అన్నీ బాగానే ఉంటాయి. నేను మాట్లాడి బయటకు వచ్చిన మరుక్షణం నా గురించి వాళ్ళ అమ్మనా బూతులు మాట్లాడుకుంటారు, నన్ను చాలా చండాలంగా మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్. కానీ మనకు అప్పుడు తెలియదు ఆ విషయం. మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకు శని వెళ్ళిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అరే వీళ్ళు మనకి ఇట్లా మాట్లాడుకుంటున్నారంట అంటే ఏలినాటి శని వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. అప్పుడు మనకు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అట్లనే మన స్నేహితులు ఉన్నారు, బ్లైండ్గా వాడిని నమ్ముతాం, వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతాం. తర్వాత తెలుస్తుంది వాడు మన స్నేహితుడు కాదు, నాగుపాము రూపంలో ఉన్న శత్రువు అని. సో ఇవన్నీ బయటికి రివీల్ చేయడం శని యొక్క బాధ్యత. అంటే శని మన కళ్ళ ముందు క్లియర్ చేస్తాడు. అరే బాబు, నువ్వు మాట్లాడే బంధువులు నీ బంధువులు కాదు, ఇగో నీ స్నేహితులు కాదు, నీ శ్రేయోభిలాసులు కాదు అని మన చుట్టూ ఉన్న 500 మందిని క్లియర్ చేసి అప్పుడు చెప్తాడు, ఈ 500 మందిలో ఈ 5గురే నీ వాళ్ళు, ఈ 495 మంది ట్రాష్ రా బిడ్డ అని శని చెప్తాడు. సో ఇవన్నీ కూడా మన మంచికే. అందుకనే ఇప్పుడు ఎవరి మీదనో కోపం పడేటువంటి పరిస్థితిలో నేను దానికి అతీతుణ్ణి. ఎందుకంటే